వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. తెలంగాణలో టచ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ అంటుంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమతో టచ్లో ఉన్నారంటూ మొన్న గులాబీ బాస్ కేసీఆర్ బాంబు పేల్చారు. అటు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. నిన్న జరిగిన సభలో దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలంటూ, ఆ తర్వాత ఏమవుతుందో చూడాలని కేసీఆర్ని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యత తనదని, ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకో అంటూ కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇంతకు మీ దొడ్లో ఎంతమంది మిగులుతారో చూసుకోమంటూ కూడా సెటైర్ వేశారు కేసీఆర్పై రేవంత్ రెడ్డి. నిజానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా? ఎవరితో టచ్లో ఉన్నారు? నాయకులు ఒక దగ్గర, ఎమ్మెల్యేలు ఒక దగ్గర ఉండి మరో పార్టీతో టచ్లో ఉండడం ఎంతవరకు సమంజసం? ఈ టచ్ పాలిటిక్స్ తెలంగాణలో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఈరోజు కూడా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారని తెలుస్తుంది. నిన్న ఆయన రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఇంకో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే లోక్సభ ఎన్నికల లోపు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉండబోతున్నారు? 20 మంది కేసీఆర్తో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఇదే అంశంపై చర్చిద్దాం. దానికన్నా ముందు నిన్న రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సభల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంక మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ. నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. గద్వాల గడిలో దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ల ముందల, మీ గడిల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే నీ చేతిలో సురకత్తాయి మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు. 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో కాదు, సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా ఈ జిల్లా పట్ల? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైట్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆర్ట్ కామెంట్స్పై మనం చర్చిస్తున్నాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ యంగ్ లీడర్ కృషాంక్ గారు కూడా. కృషాంక్ గారు, మీరే ముందు రియాక్ట్ అవ్వండి. కారు షెడ్కి వెళ్ళిపోయింది, అది తూకానికి వేయడమే, ఇంజన్ మొత్తం చెడిపోయింది అని ఒక కామెంట్. రెండోది, కేసీఆర్ మొన్న ఎంపీ అభ్యర్థులతో మాట్లాడుతూ 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఇప్పుడే వద్దన్నాను నేను చెప్పానని కూడా ఆయన అన్నట్లు బయటకు వార్తలు వచ్చాయి ఆఫ్ ద రికార్డులో. సరే, అన్నారా లేదా మీరు చెప్పండి. అది అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే, ఇక్కడ ఉన్నది గొర్రెల మందల్లాగా మా ఎమ్మెల్యేలు తీసుకుపోతా తోడేళ్ళలాగా అంటే కుదరదు, ఇది ఉన్నది రేవంత్ రెడ్డి, నేను కాపలా ఉన్నా అన్నారు. అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేసీఆర్ గారు ఆ మాట అనలేదు, మేము ఆ సమావేశంలో ఉన్నాము. ఇంకొకటి కూడా ఏమన్నారు అంటే, అసలు వాస్తవానికి ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడు అని అంటే, అసలు ఆయనతోని భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి కూడా ఎమ్మెల్యేలు పెద్దగా సిద్ధంగా లేరు, ఆయనకు అట్లాంటి గ్రూప్ లేదు. కానీ ఎందుకో మరి దేనికోసం ప్రయత్నం చేస్తారో, మొన్న ఒక షో ఆప్కే అదాలత్ అనే షోలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మోదీ గారికి ఓటే అని అనడం ఏంది, ఇది విచిత్రంగా ఉన్నది అనేది ఇదొకటి. వర్గీకరణ విషయం మీద నరేంద్ర మోదీ గారు ఇక్కడ సభ పెట్టారు. ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత మరి మరుసటి రోజు సపోర్ట్ చేయని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉండే అప్పుడు మరి ఇవాళ మాట్లాడుతున్నారు కదా. ఇవాళ వాళ్ళ పార్టీలోనే చాలా వాయిసెస్ వస్తున్నాయి. ముత్తుకుపల్లి నరసింహులు గారు అక్కడ ధర్నా కూర్చున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. మన సంపత్ గారు కూడా గతంలో ఏఐసిసికి లెటర్ రాశారు. ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చినాయి.
మేము అనేది ఎక్కడ కూడా 20 ఎమ్మెల్యేల టచ్లో ఇవి ఏం కూడా చెప్పలేదు. నిజానికి మీరు గమనించండి, 2 రోజుల ముందు నా మీద కుట్ర చేస్తున్నారు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను దించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన వ్యక్తి సడన్గా ఇవాళ 2 రోజులకే నేను హై టెన్షన్ని, నేను వైర్ని, ఇది అదని. మేము అనేది తూకము మా కారుదో లేకుంటే మా పార్టీదో కాదు. మీరు ఇవాళ మీ ప్రయారిటీ ఏంటిది? తూకం కట్టాల్సింది మీరు రైతుల ధాన్యానికి. నిన్న చూసినాం వడగండ్ల వానతోని ఏ విధంగా అయితే ధాన్యం కుప్పలు కూడా అంత కొట్టుకుపోయిన పరిస్థితిలో దాని గురించి ఎందుకో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే బోనస్ ఇస్తా అని చెప్పినరు, 500 రూపాయలు బోనస్ అని చెప్పినావు, నువ్వు కొనుగోలు చేయలేదు, కొనుగోలు డిలే అవుతున్నది. ఆల్రెడీ రైస్ మిల్లర్ల దాంట్లో కూడా ఏదో స్కాము, మరి డైరెక్ట్ నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, చౌహాన్ గారి మీద మీ ఛానల్స్ అన్ని కథనాలు చేస్తున్నాయి, ఏదో కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది అని. సో ఇవాళ రైతుల విషయం మీద నువ్వు మాట్లాడు, నువ్వు ఇచ్చిన హామీల గురించే మాట్లాడు. ఎంతసేపు రాజకీయము ఇదే అజెండాతో డ్రైవ్ చేయాలనే ప్రయత్నం. నువ్వే అంటావు నా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పుడు 2 కాంట్రడిక్షన్ ఉండదు, ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి. అయితే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందా, ఇదొకటి స్టాండ్కి రా. లేదు నువ్వే మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నా, ఈ స్టాండ్కి అన్నారా. ఒకవైపు నువ్వే అంటావు మా ఎమ్మెల్యేలను లాక్కుంటా, గడికి ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేస్తావు. వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తారో అది ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు కళ్యాణ్ గారు, వెళ్ళేదాకా కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ లైన్లో ఉన్నారు, ఈరోజు చేరుతున్నారని చెప్తున్నారు. క్లియర్ అది, మీరేం అనుమాన పడకండి. ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఇంత హై టెన్షన్ వాతావరణంలో లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారిని పోయి కలవడం అంటే ఆల్మోస్ట్ చెల్లడమే అదిగా. మరి రేవంత్ రెడ్డి గారు దానికి కూడా సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక పత్రం రిలీజ్ చేశారు, మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు. ఏమని చెప్పారు? ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అవును, మరి ఇదెక్కడి రాహుల్ గాంధీ గారి ఎథిక్స్, నైతికత? ఇదెక్కడ? అంటే మీరు వాళ్ళ ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేస్తే వాళ్ళు తీసుకుంటున్నామని జస్టిఫికేషన్ అనుకుంటారు. ఇంకా జస్టిఫికేషన్ అంటే ఇంకా పాతకు పోదాం. ఎందుకు మీరు 2018 ఎందుకు చెప్తున్నారు? 2015 రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యం కూడా చెప్పండి. మరి రేవంత్ రెడ్డి గారే కదా దొరికింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కదా నల్ల సంచితోని. ఏం చేయడానికి వచ్చిర్రు? అప్పుడు ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వచ్చిర్రు కదా. మాట్లాడవచ్చునా రేవంత్ రెడ్డి గారి నైతికత మాట్లాడవచ్చునా? మేము అనేది ఏంటంటే ఇవాళ ఒక సాకుగా ఎంతసేపు బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది, బీజేపీతో కలిసి ఉన్నది, కుట్ర చేస్తున్నది అని అంటున్న వాళ్ళు మరి నిజానికి ఇవ్వాలని మరి నువ్వు ఎందుకు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నావు? మేమైతే ఎవరిని తీసుకోలేదు కదా, మేమైతే ఇప్పటికైతే ఎవరిని తీసుకోలేదు కదా, మేము ప్రయత్నం చేయలేదు కదా. సో ముందస్తుగా నువ్వు చేస్తున్నావు, నువ్వు ఈ ఆట ఆడుతున్నావు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అసలు బండి సంజయ్ గారి మీద మీ అభ్యర్థి ఎవరు చెప్పండి? కరీంనగర్లో సీరియస్ ఉన్నావా అసలు నువ్వు భారతీయ జనతా పార్టీ మీద కొట్లాటగా? నిన్న ఎక్కడైనా మీరు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు, నువ్వేమో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనుకుంటున్నావు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని కేసీఆర్ గారిని తిడతా అవుతారా? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒక్క మాట మాట్లాడుతున్నారు. బీజేపీ మీరు హరీష్ గారు మీరు చెప్పాలి, ఇది బీజేపీ బీఆర్ఎస్ 2 అండర్స్టాండింగ్కి వచ్చాయి. కవిత బెయిల్ కోసం, అది మిమ్మల్ని కూడా అడుగుతాను, కవిత బెయిల్ కోసం కేసీఆర్ కాళ్ళ బేరానికి వెళ్ళారు, మోడీతో కాంప్రమైజ్ అయ్యారు, 5 సీట్లలో అండర్స్టాండింగ్తో పోటీ చేస్తున్నారని స్వయంగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట. ఇది భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు ఇప్పుడు మాకు అవసరమే లేదు. ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో తయారైంది. మేము బీఆర్ఎస్ను దెబ్బ కొడితేనే, ఆ ప్రతిపక్ష స్థానాన్ని మేము ఆక్యుపై చేస్తేనే మేము రేపు అధికారానికి రావడం మాకు ఈజీ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ తోటి అండర్స్టాండింగ్ పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎత్తున పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కవిత విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటి పైన అవి చేస్తున్నాయి. దాంట్లో ఈ రేవంత్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయడంలో, తిమ్మిని బొమ్మిని చేయడంలో, మసిబూచి మారేడికాయ లాగా చూపించడంలో ఆయన మొత్తం మీరు రాజకీయ జీవితం చూడండి, ఆయన అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేస్తాడు, నిజాన్ని అబద్ధంగా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఆ మాటల కోటలతోటి ఆయన అధికారంలోకి వచ్చాడు. కొన్నిసార్లు అటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళకు కూడా అధికారం వర్కౌట్ కూడా అయితే అలాంటి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ గారు అన్న ఒక మాట కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొన్న మీరు కూడా కిషన్ గారు ఉన్నారు అక్కడ, ఏమన్నారంటే 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు ప్రయత్నం చేసింది బీజేపీ. 64 మంది ఉన్నారు, కేవలం 4 ఎక్కువ, మ్యాజిక్ ఫిగర్కి 5 ఎక్కువ. ఆ ప్రభుత్వాన్ని ఉంచుతుందా బీజేపీ అని కూడా అన్నారు. అంటే మీ మీద కేసీఆర్ గారికి కూడా అనుమానం ఉంది, కూల్చేస్తారేమో ప్రభుత్వాన్ని అని. కేసీఆర్ గారికి వాళ్ళ సొంత గ్రూప్ మీద నమ్మకం లేకుండా ఆ రోజు కూడా లేదు, ఈ రోజు కూడా లేదు ఆయనకి.
ఆయన ఎప్పుడు అభద్రతా భావంలో ఉండే, అదే ఆయన చేటుకు తీసుకొచ్చింది. ఎవరి మాట వినలేదు, అహంకారపూరితంగా వ్యవహరించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన ప్రతి అడుగు సెకండ్ టర్మ్లో, ఫస్ట్ టర్మ్లో సరే అప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండింది, కొన్ని వనరులు ఉండే, కొంచెం ఆయనకు అప్పటికి ఉద్యమం నుంచి వచ్చిన ఆ నేపథ్యం ఉండే, అవన్నీ కలిసి వచ్చి సెకండ్ టైం అధికారంలోకి వచ్చినాక ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఇక ఆయన మా ఎమ్మెల్యే ఇప్పుడు అసంతృప్తి అనేది ఆయన గ్రూప్లో స్టార్ట్ అయింది, ప్రతిపక్షం చేసింది కాదు. ఎందుకు మీరు ఓడించిన, ఆయనను గద్దె దించాలని ప్రయత్నించిన, మీరు ఓడించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు కేసీఆర్కి మద్దతు ఇస్తున్నారు. ఆయన సొంత అవసరాల కోసం పోయింది, ఇది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ టోటల్లీ. ఆయనకి ఏంటి, మా దగ్గర అక్కడ ఓడిపోయినారు జనరల్ కాన్స్టిట్యున్సీ, ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ ఆలంపూర్ అసెంబ్లీ వచ్చి నగర్ కర్నూలులో వస్తుంది, ఆయన అక్కడ నిల్చుందాము. నాకు తెలిసిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ కేసీఆర్ ఇమేజ్ కానీ బీఆర్ఎస్ మైలేజ్ కానీ ఏం పెరగలేదా? తగ్గింది. ఓకే, రైట్. కిషన్ గారు, ఇప్పుడు రైతులు, మేము వెళ్తున్నాం కలవడానికి, రైతులు వస్తున్నారు. మేము పోగానే అప్పటి వరకు నీళ్లు లేవన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేశారు. ప్రజలు కోరుకునేది అది కదా, ప్రజలకు కావాల్సింది ఫలితాలు. సో దాంతో మేము ఇమేజ్ కోసం చేయట్లేదు, కొత్తగా కేసీఆర్ గారు ఇమేజ్ కోసం పనిచేయాల్సిన అవసరమే లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నాం, ఆ ఇష్యూస్ని మేము టేకప్ చేస్తున్నాం. కానీ ఒక్కటి మీరు గమనించండి, ధర్మపురి అరవింద్ గారు అనుకుంటా మొన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని నేను ఆహ్వానిస్తున్నాను అని అన్నారు. నంబర్ 1, మీరు ఫ్లోర్ లీడర్ అనుకుంటా మహేశ్వర్ రెడ్డి గారు గవర్నర్ని, వారు మాతో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని వారు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని వారు చెప్పారు. వీళ్ళిద్దరికంటే ముందు పెద్దలు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు కూడా మాకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ త్వరలో వస్తుందనే రకంగా మాట్లాడారు. సో సరే త్వరలో వస్తుందని అన్నారు. ఈ ముగ్గురిని ఇవాళటి వరకు దాదాపు ఒక్కొక్కరు 10 రోజులు లక్ష్మణ్ గారిది అయింది, మహేశ్వర్ రెడ్డి గారిది ఒక వారం రోజులైంది, ఒక 3 రోజులు అరవింద్ గారిది అయింది. ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి గారు ఖండించలేదు. గంత తీవ్రమైన ఆరోపణ. ఇప్పుడు బీజేపీ వాస్తవానికి ఇవన్నీ ఇతర రాష్ట్రాల్లో చేసింది, మధ్యప్రదేశ్లో చేసింది, గోవాలో చేసింది, మణిపూర్లో చేసింది, చాలా మహారాష్ట్రలో చేసింది, బీహార్లో చేసింది, అలయన్స్లు మార్చింది, ఇవన్నీ చేసింది కదా. ఇక్కడ ఇంత పెద్ద ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు ఇవాళటి వరకు ఎందుకు ఖండించలేదు? దాన్ని మేము ఎత్తుతున్నాము, దాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే మమ్మల్ని అనబడితేవి నువ్వు టీం బి అని. మేము బండి సంజయ్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం, ఈటల రాజేందర్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం, రఘునందన్ రావు గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాం, సోయం బాపురావు గారిని ఎన్నికల్లో ఓడగొట్టినాము, ధర్మపురి అరవింద్ గారిని కూడా ఎన్నికల్లో ఓడగొట్టినాం. మేము కదా సీరియస్గా ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఏనాడు వచ్చి గోషామేల్లో ప్రచారం చేసింది లేదు, బండి సంజయ్ గారి మీద ప్రచారం చేసింది లేదు, రాజేందర్ గారి మీద ప్రచారం చేసింది లేదు, అరవింద్ గారి మీద ప్రచారం చేసింది లేదు. ఎంత సీరియస్గా ఉన్నది చెప్పండి మీరు. ఇప్పుడు మల్కాజ్గిరిలో మీరు ఈటల రాజేందర్ని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అక్కడ మామూలు అభ్యర్థి ఎవరో కొత్తగా చేరిన అభ్యర్థిని లక్ష్మారెడ్డిని పెట్టారని, ఇటు చేవెళ్లలో కూడా కొత్తగా చేరిన అభ్యర్థి జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళని పెట్టి అక్కడ బీజేపీకి సహకరిస్తున్నారని ఇలాంటి విమర్శలు వస్తున్నాయి మీ మీద. రాగిడి లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఎక్కడనో పక్కకో అక్కడనో ఇక్కడనో కాదు, రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉండి మొత్తం నియోజకవర్గం పర్టికులర్గా ఉప్పల్లో తిప్పిన వ్యక్తి. 30 సంవత్సరాలు తను కాంగ్రెస్కి పనిచేసి, అవును, తను ఏఐసిసి వాళ్ళ లిస్టులో ఎమ్మెల్యే లిస్టులో ఉన్నాడు. సో ఉట్టిగానే ఏదో తీసుకొని ఇవ్వలేదు కదా, అక్కడ స్థానికుడు కాబట్టి. అక్కడ మేము వేసుకున్న సర్వే రిపోర్ట్స్లో అక్కడ ఉన్న మరి రాగిడి లక్ష్మారెడ్డి గారికి మేము ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది అనే ఆ డైనమిక్స్ అవన్నీ కూడా చూసుకున్నాం మేము. అదొకటి. జ్ఞానేశ్వర ముదిరాజు గారు కొత్త అని అంటే ఎట్లా అంటారండి? కాంగ్రెస్ నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, మేము ఆయనకు ఎంపీ. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి తను వాస్తవానికి ఒక టాల్ ఐకానిక్ ఫిగర్గా నిలబడ్డాడు. అట్లాంటి వ్యక్తికి ఇలా చూడండి దాని రిపర్కషన్స్ ఎట్లున్నాయంటే, ఒక కాంగ్రెస్ నేత ఏమని అంటాడు, ఛాలెంజ్ చేస్తాడు. వీడియో రిలీజ్ చేశారు కదా వాళ్ళు, అక్కడ మహేశ్వరానికి చెందిన కాంగ్రెస్ నేత, మీరు రెడ్లను ఓడగొట్టగలుగుతారా, బీసీలు గెలుస్తారా చేవెళ్లలో, చేసి చూపెట్టండి, దమ్ముందా మీకు అంతా అని ఛాలెంజ్ చేసిన పరిస్థితి. సో మేము ఒక సోషో రిప్రజెంటేషన్ మేము తీసుకోవడం జరిగింది. మీరేమన్నా రిపోర్ట్ చేశారు కదా, మోదీ గారి గురించి కూడా మాట్లాడారు, కేసీఆర్ గారు తీవ్రంగా మాట్లాడారు అనేసి అన్నారు కదా. సో మేము మాట్లాడుతున్నాం, మేము ఎక్కడ రేవంత్ రెడ్డి గారు లాగా. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న తీవ్రంగానే మాట్లాడారు మోడీ గురించి, అంటే బెయిల్ కోసం మీరు కాంప్రమైజ్ అయిపోయారు మోడీతో అన్నారు. అదే కదా ఒకటే, మోదీ గారు పాలన గురించి మాట్లాడలేదు. ఏదున్నా ఒకవేళ బీజేపీ ఎత్తితే మాతో లింక్ గురించే మాట్లాడాలి. నేను అనేది ఏంటంటే,
ఎవరి మీదైనా ఏ ఆరోపితుల మీదైనా ఆరోపణలు వేసినప్పుడు బెయిల్ రాదా? పర్మనెంట్గా జీవితాంతం ఉంటారా జైల్లో? కానీ వాళ్ళ ఫిట్టింగ్ ఏం తెలుసా? బెయిల్ వస్తేనేమో మేము కాంప్రమైజ్ అన్నట్టు, బెయిల్ రాకపోతేనేమో మేము అవినీతి పరులు అన్నట్టు. ఎక్కడండి? కాంగ్రెస్ నుంచి కూడా మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి అంటే బెయిల్ కోసం కాంప్రమైజ్ అయ్యారంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కవిత బెయిల్ కోసం. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇదే అంశం, కవితను జైలుకు పంపకుండా బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారన్నది అప్పుడు అలిగేషన్. ఇప్పుడు అప్పుడు జైలు, ఇప్పుడు బెయిలు. కళ్యాణ్ గారు, అంటే ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటటువంటి విషయం ఏంటిది అని అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన మొదలు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి లెక్క మేము మా మేనిఫెస్టోలో ఎట్లయితే సంక్షేమాల గురించి మాట్లాడినామో, అభివృద్ధి గురించి మాట్లాడినామో, అవినీతి చేసినటువంటి వాళ్ళని లోపటేస్తామని కూడా మాట్లాడినాం కదా. అట్లాంటప్పుడు అవినీతి పరులని విచారణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున లోపలికి పోయేటట్టున్నాం అనేటటువంటి భయం ఉంటున్న వాళ్ళు ఢిల్లీకి పయనమైపోయినటువంటి పరిస్థితి మేము చూసినాం. అందరు చూసిరు, సర్వసభ్య సమాజం చూసింది. పోయేసేసి మరి ఎవరు కాపాడేటోళ్ళు అని అంటే అవినీతి పరులకి ఆరాధ్య దైవం లెక్క మరి నరేంద్ర మోడీ గారు ఉండరు కాబట్టి, రేపు పొద్దున మమ్మల్ని కాపాడే బాబు ఈయననే ఉంటాడు కాబట్టి అడిగి పోయేసేసి వీరు ములాఖాతులు అయిపోయి మాట్లాడుకున్నట్టు సందర్భాలు మనందరం కథనాలలో మనం వింటూనే ఉన్నాం. వాస్తవానికి కూడా రేపు పొద్దున మనం అరెస్ట్ చేస్తారు అంటే మనం కాపాడేటోళ్ళు కూడా ఒకరు కావాలని రాజకీయ నాయకులు ఎవరైనా చూస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు విచారణల పేరుతోటి రేపు పొద్దున అవినీతిని మొత్తం తవ్వుకుంటా రేపు పొద్దున కల్వకుంట్ల కుటుంబాన్ని లోపడేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు ఈ నేపథ్యంలో మరి ఆ కుటుంబ పెద్ద లెక్క కొడుకుని పంపించేసేసుకొని అటు కొన్ని సీట్ల దగ్గర కాంప్రమైజ్, తర్వాత అసెంబ్లీలో ఎటు సహకరించుకున్నాము, లోక్సభలో కూడా మేము సహకరిస్తాము, కానీ మమ్మల్ని కాపాడండి అనేటటువంటి ఒక రిక్వెస్ట్ అయితే బేసిక్ చేసుకుంటారు కదా. దీనికి ఏదో మన కొత్త ఈక్వేషన్స్ డ్రా చేయాల్సిన అంటే మీకు ఆధారాలు ఉన్నాయా? మీరు జనరలైజ్ చేసి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా జనరలైజ్గా చెప్పొద్దు కదా. మీరు నేను చెప్తే తప్పేం లేదేమో అది, కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక వ్యవస్థ ఉంటుంది, అతని దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఆధారాలు ఉన్నాయా ఊరికే అన్నమాట అది? ఆయనకు ప్రాథమిక సమాచారం లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడిండ్రు అని అంటే, అందులోనూ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు అని అంటే ఆయన ఇంటెలిజెన్స్ లేదని మాట్లాడారు కదా. సో ఇంకా రేపు పొద్దున ఖచ్చితంగా మనం జైళ్లలో పడతాము అనేటటువంటి అంశం వచ్చినప్పుడు బీజేపీతో ములాఖత్ అయిపోతున్నటువంటి సందర్భాలని ఒక 4-5 సీట్లలో వీక్ అభ్యర్థులను పెట్టి బీజేపీకి కొంచెం పుష్ చేసేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఉదాహరణలు కూడా మేము మాట్లాడినాం. రామ్మోహన్ రెడ్డి, ఎక్కడెక్కడ మీకు కనిపిస్తున్నాయి? రామ్మోహన్ రెడ్డి గారు, ఎక్కడెక్కడ అలా వీక్ అభ్యర్థులు కనిపిస్తారు మీకు బీఆర్ఎస్ లో? అంటే బీజేపీకి అండర్స్టాండింగ్ భువనగిరి తీసుకోండి, చేవెళ్ళ తీసుకోండి, మల్కాజ్గిరి తీసుకోండి, ఇవన్నీ ఏంటివి సార్? ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లను పూజ చేసేటటువంటి ప్రయత్నాలే తప్ప అంతకుమించి ఏమని చెప్పుర్రి. కొన్ని మీ ప్రచారాల ముందుకు సాగుతున్నారు అంటే ఎక్కడ కనిపిస్తలేదు. అరే మీరు 4 గోడల మధ్యలోనే ప్రచారం అంటారు, 4 గోడల మధ్యలోనే డిన్నర్లు వేస్తారు, 4 గోడల మధ్యలోనే అయిపోయిందని అంటున్నారు. ఎక్కడ కూడా ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటున్నటువంటి అండర్స్టాండింగ్ క్లియర్ కట్ గా అర్థమైతా ఉంది. అంతేకాదు, రైతుల సమస్య గురించి ఏదైనా మాట్లాడినప్పుడు బీజేపీ దాన్ని ప్రొటెస్ట్ల కిందకి తీసుకొని కార్యక్రమాలు చేస్తుంది. రైతుల గురించి మాట్లాడగానే లేకపోతే కరువు గురించి ఉత్తగానే అనగానే వీళ్ళిద్దరు కూడా కామన్ గా షేర్ చేస్తున్నటువంటి మెటీరియల్ అధికారికంగా భాషా వ్యక్తులు మాత్రమే వేరే కనిపిస్తున్నారు తప్ప భావం అంతా ఒకటే కనిపిస్తుంది కదా. ఒక్క నిమిషం. అంటే ఆయన అంటుంది ఏంటంటే పొలం బాట కేసీఆర్ పట్టగానే ఇక్కడ రైతు దీక్షలు మొదలు పెట్టారు బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ గానీ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి కూడా ప్రజా సమస్యలు ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది ఆయన అలిగేషన్. ప్రజా సమస్యలు అందరికీ సేమ్ ఉంటాయండి. అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారు అన్నట్టమా? ఇది విచిత్రం ఉన్నది. అయితే సరే, అది పక్కన పెడదాం. మీరు పిన్ పాయింట్గా ఏ సీట్స్ అని అడిగారు, చెప్పారు కూడా. చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి అని అన్నారు. ఇప్పుడు భువనగిరిలో మీ మీడియా వాళ్ళే రాసిరు కదా, గతంలో రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పొట్టు తిట్టిర్రు, డిఫరెన్సెస్ వచ్చింది. మొన్న ఆయన ఎక్కడ పనిచేస్తాడో లేదో అని రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరకు పోయి దగ్గరుండి మరీ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరున్న అంచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్తో వాటిని ప్యాచప్ చేసుకోవాలి. ఎక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక చేవెళ్ళ, మల్కాజ్గిరి అసలు నిజాలు మాట్లాడుకున్నా అందులో తప్పే ఉంది. వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తారు కదా, నంబర్ 1. ఇప్పుడు చేవెళ్ళ అసలు వాస్తవం మాట్లాడుకుందాం. కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని నేరుగా ఆయన అభ్యర్థిని, బీజేపీ అభ్యర్థి అయినా కూడా మెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారు కాదా? నేను చూపెట్టమంటారా? వీడియోలు వచ్చాడు రీసెంట్ గా అభ్యర్థి అయిన తర్వాత కూడా. నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిసి కూడా ఏదో వైట్ ఛాలెంజ్ కలిసి వెళ్ళారు. నంబర్ 1. ఇక నంబర్ 2,
అక్కడ తీవ్రంగా మీ రంజిత్ రెడ్డి గారిని మీరు పార్టీ నుంచి మా దగ్గరికి వెళ్ళి మా అభ్యర్థిని మీరు తీసుకున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత ఉన్నది. అది నిజం చెప్పండి. పట్నం గారిని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి తాండూరు నుంచి తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో పెడితే అది నాంతలేదు. అది నిజం చెప్పండి. అక్కడ ఓడిపోతున్నారని మీరు ఒప్పుకోలేక దాంతో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంది అని అనడం ఒకటై కాంగ్రెస్ ఓడిస్తున్నారనే కదా వాళ్ళ బాధ. అరే మీ దగ్గర మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్నోళ్ళు కదా కళ్యాణ్ గారు. రాష్ట్రంలో అధికారం ఉన్నది, ఓ మార్పు వచ్చింది అని చెప్పుకోబట్టే మీరు ఆ పాట చెప్పుకున్నారు. 3 రంగుల జెండా మొత్తం వేవ్ ఉన్నది అని చెప్పుకున్నారు. మీరు చెప్పుకున్న వాళ్ళు మీ దగ్గర అభ్యర్థులు లేక మీరు బీఆర్ఎస్ నుంచి మా దగ్గరికి వెళ్ళి మా ఎంపీలను మా ఎమ్మెల్సీలను జెడ్పీ చైర్పర్సన్ని తెచ్చుకొని మీరు అభ్యర్థిని చేసుకొని ఇప్పుడు ఓడిపోతున్నారు అని రియలైజ్ అయ్యి దానికి ఓడిపోతున్నారని డైరెక్ట్ గా చెప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉంది అంటే ఇది ఎక్కడ ముందే సాకులు వెతుకుతున్నారు. కాకపోతే హరీష్ గారు, కాకపోతే ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు, కీలక నాయకులు, వాటి ఆషామాష నాయకులు ఏం కాదు, చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్, 2 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ప్రజెంట్. వాళ్ళు వెళ్ళినప్పుడు చేసిన కామెంట్ ఏంటంటే, అది కిషాన్ గారు కూడా చెప్పాలి, దానికి బీజేపీతో అండర్స్టాండింగ్లో పోదామని కేసీఆర్ చెప్పారు, మాకు స్వయంగా చెప్పారు ఈ లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్దామని. అది నచ్చకే మేము బయటకు వచ్చాం, అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయినా వెళ్ళిపోయే ముందు సాకులు వెతకడం నాయకులందరికీ పరిపాటి. ఇప్పుడు బట్ట కాల్చి మూతి మీద వేయడానికి ఏ బట్ట అవుతుంది అన్నట్టు వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఆ పార్టీని డ్యామేజ్. ఇదంతా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నడుస్తుందండి. మీరు ఒకసారి ఆయన చరిత్రను గమనించండి. ఆయన ఇటువంటి కార్యకలాపాలు చేయడంలో దిట్ట ఆయన. మీరు ఇది చెప్పండి అని ఆయన చెప్పించడంలో అటువంటి బేసిజం ఉంటుందని అయితే నేను అనుకోను. మీరు చూడండి, ఎలక్షన్ కన్నా ముందే, లోక్సభ ఎన్నికల కన్నా ముందే భారతీయ జనతా పార్టీ 10కి పైగా సీట్లు వస్తాయనే రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో సాకులు వెతికే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది సుస్పష్టం. బీజేపీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ 4 నాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బిడ్డ కోసం కేసీఆర్ గారు పార్టీని తాకట్టు పెట్టి కాంగ్రెస్ను ఓడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇది చేసినారు అని ముందే సాకు వెతికే ప్రయత్నం. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు, హరీష్ గారు క్లియర్గా చెప్తున్నారు. రిజల్ట్ వచ్చిన జూన్ 3 సాయంత్రం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారో చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా రేవంత్ రెడ్డి అనేది హరీష్ గారి మాట. ఇప్పుడు దానం నాగేందర్ గారు ఒక ప్రముఖ ఛానల్లో నాతోటి ఇట్లా అన్నాడు, ఆయన నార్మల్ గా దేవుని కేటీఆర్ నమ్మడు, కానీ పిల్లలు అంటే బాగా ఇష్టము, నేను నా పిల్లల్ని తీసుకొని వస్తా గుడ్లకి, ఆయన పిల్లల్ని కూడా తీసుకొని రామాను, ఈ సమాజం ముంగట ఇద్దరం పిల్లల మీద ఒట్టు తీసుకొని నువ్వు అన్నవాలేదో చెప్పాలని అన్నాడు. మరి రాలేదు, నువ్వు అన్నవాలేదో అడిగింది కదా ఓపెన్ గా. రైట్, ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు. అడుగుదాం రామ్మోహన్ రెడ్డి గారు, వస్తారా కిషన్ గారు? ఛాలెంజ్ కి సిద్ధమా కేటీఆర్ గారు? సార్, మీరు ఎవరి బేసిస్ గా మాట్లాడమంటున్నారు? మీ మీడియా ఛానల్స్ పోయి మైక్ పెడితే పొద్దున లేదు నేను పార్టీ మారతలేను, నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పినవాడు ఈ పార్టీలో చేరిన వాళ్ళు కూడా అదే చెప్పారు. చాలా పొద్దున మాట్లాడిన వ్యక్తి దానికంటే కొన్ని నెలల ముందు బీడీలు చొట్టేటోడు ఇక్కడ ఎమ్మెల్యే అని మాట్లాడిన వ్యక్తి ఎవరు? మీ రేవంత్ రెడ్డి గారు. గాలి వాళ్ళు చెప్పేదాన్ని, ఆయన వేసే ఛాలెంజ్ ని మేము సీరియస్ తీసుకోమంటారా? ఎదుట వేసే ఛాలెంజ్ చేసేటోళ్ళు అయినా కూడా వాళ్ళు సిన్సియర్ గా ఉండాలి. మీరు 2 సార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు దానం నాగేందర్ కి. తప్పు చేసినాం ఒప్పుకుంటున్నాం. అదేలాగా తెలిసిందా తప్పు? అరే, అందరికి అవకాశం ఇస్తామంటే వచ్చేటోళ్ళు వెన్నుపోటు అంటేనే గది కదా. మరి ఇలా ఉదాహరణ చెప్తాను నేను. కడియం శ్రీహరి గారు ఉన్నారు. కడియం శ్రీహరి గారు రాజీనామా లేఖ చదివిరా మీరు? అన్న ఏమని అన్నారు? కవిత గారి మీద వచ్చే ఆరోపణలు, వాటితో మేము దెబ్బతిన్నాము, ఈ ఎలక్షన్ సరే అది సంవత్సరం నుంచి నడుస్తుంది కదా. నువ్వు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా శ్రీహరి అన్న నీకు? నీ బిడ్డకు టికెట్ అడిగినప్పుడు నీకు గుర్తు రాలేదా? నీ బిడ్డకు టికెట్ అనౌన్స్ అయినప్పుడు కూడా నీకు గుర్తు రాలేదా? దాని తర్వాత నీకు ఇది గుర్తొచ్చి ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్తావా నువ్వు? ఇది ఇక్కడ సంవత్సరం నుంచి అందరం పోరాడుతున్నాం దాని మీద. మేము అనేది ఏంటంటే సార్, ఆ విషయం మీద సంజయ్ సింగ్ అని మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనేది బెయిల్ కూడా వచ్చింది, ఒక ఆధారం కూడా చూపెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు చూడండి, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో ఇల్లీగల్ అంట, కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడేదేమో కవిత అరెస్ట్ ఏమో కరెక్ట్ అని చెప్పబట్టే కాంగ్రెస్. హరీష్ గారు, మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది కొంత ప్రభావం చూపించిందని అంటారు రాజకీయ విశ్లేషకులు కూడా. ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది జనం కొంత నమ్మారు, అది 2 పార్టీలపై ప్రభావం పడింది అనేది ఒక చర్చ. లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం లేదంటారా? అందుకోసమే కవితను అరెస్ట్ చేశారా? పడొద్దని ఏమైనా? ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా మేము దెబ్బతిన్న మాట వాస్తవం, మేము అంగీకరించడం మా అధిష్టానాన్ని కూడా చెప్పినాం.
కానీ మీరు ఏం లోక్సభ చెప్పారంటే మీరు చెప్పిన సమాచారం కొంత మాకుంది. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని జనం నమ్మారు, అరెస్ట్ చేస్తే నమ్మరు, అందుకే అరెస్ట్ అయ్యారనే ఒక చర్చ కూడా ఉంది బయట. ఇప్పుడు ఒక్క కవిత అరెస్ట్ కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ టైంలో ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మి మాకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది అనే దాంట్లో డౌటే అవసరం లేదు. కానీ ఇది లోక్సభ ఎన్నికలు అనేది దేశానికి నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ. ఇక్కడ స్థానిక సమస్యలు ఉండవచ్చు, స్థానిక ఇష్యూస్ ఉన్న అంశాలు ఉండవచ్చు, కానీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే ఎన్నికలు ఇవి. నాకు తెలిసి ఈ ప్రభావం మళ్ళీ సేమ్ అదే మాట చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసి లబ్ధి పొందినరో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అదే దుష్ప్రచారానికి తెరలేపారు. ఆయన ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఆయన ఒక మోడల్స్ ఆపరండి ఆయన సెట్ చేస్తాడు, వీళ్ళందరూ దాన్ని ఫాలో అవుతారు. మీరు చూడండి, ఈసారి వర్కౌట్ అవ్వడానికి అవకాశమే లేదు. ఏంటిదంటే ఈ ఎన్నికలు వేరు, వాతావరణం వేరు. సరే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కవితను అరెస్ట్ చేసినాయా వేరే, ఆ అంశం కూడా ప్రభావం చూపించవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని దుష్ప్రచారం వీళ్ళు చేస్తున్నారు, ప్రజలు కళ్యాణ్ మీరు ప్రభావం చూపిస్తుందా అని అంటున్నారు కదా. ఫస్ట్ జరిగే ఎలక్షన్ అజెండానే అది అయిపోతే ఎట్లా కళ్యాణ్ గారు? ఇవాళ మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన చర్చని బీఆర్ఎస్ బీజేపీయా లేకపోతే ఈడీయా ఇవే చర్చ జరుగుతున్నాయి. ప్రజలకు పనికొచ్చే ఇష్యూస్ లేకుంటే రాష్ట్రానికి పనికొచ్చే ఇష్యూస్. ఇప్పుడు ఇచ్చంపల్లిది ఉంది, కేంద్రం ఏం చేస్తున్నది? వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని అపోజ్ చేశారు. కావేరీకి నీళ్లు మళ్లించాలి, కొన్ని సీట్లు బీజేపీకి ఏదో రావాలి, సౌత్ ఇండియాలో అక్కడ తమిళనాడులో సీట్లు రావాలని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ దాని మీద స్టాండ్ తెలిపాలి కదా. మన తెలంగాణ నీళ్లు, మన గోదావరి నీళ్లు ఇవాళ ఇచ్చంపల్లి దగ్గర వాళ్ళు చేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా. ఈ లేదు చర్చ. రామ్మోహన్ రెడ్డి గారు ఇష్యూలు అన్ని డైవర్ట్ చేస్తూ ప్రజా సమస్యలు అసలు ఎన్నికల ఎజెండానే కాకుండా ఈ ఎన్నికలకు వెళ్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి టచ్లో ఉన్నారు, పార్టీలు మారుతారు, ఇవన్నీ. నిన్న ఒక ఫోటో చూసాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసిన కేటీఆర్ బామ్మర్ది రాహుల్ రావు. ఆ రాహుల్ రావు ఎవరో నాకు ఇప్పటివరకు తెలియదు. అది కూడా రేవంత్ రెడ్డిని కలిసి ఫోటో వేయడం అంటే అలాంటి వాళ్ళని కూడా తీసుకొని ఏం ఇండికేషన్ ఇద్దామని, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన తీసుకోవడం ద్వారా మీరు సాధించేది ఏంటి? ఇప్పుడు ఆ ఇండికేషన్ కంటే ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఇస్తున్నటువంటి ఇండికేషన్ ఏందనేది మనకి ఇంపార్టెంట్. మనం ఈరోజు అది కాదు నేను అడుగుతున్న పాయింట్ వేరు. ఏంటంటే మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలన్నారు, రాళ్లతో కొట్టి చంపాలన్నారు, ఇన్ని మాట్లాడి లాస్ట్ కేటీఆర్ బామ్మర్దేవ్లో రాహుల్ రావు ఆయన కండువా కప్పాల్సిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ కి 100 రోజుల్లోనే? ఒకటి పెట్టారు వాళ్ళు, వాళ్ళ కజిన్, వైఫ్ వాళ్ళ కజిన్. ఓకే, కళ్యాణ్ గారు ఆయన ఎవరో నాకు తెలియదు, తెలంగాణ మూవ్మెంట్ లో లేడు, టీఆర్ఎస్ లో కనిపించలేదు అన్నాడు. అతనికి కండువా కప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? సొంత తమ్ముళ్ళు కూడా కాదని కూడా చెప్పండి కేటీఆర్ గారు. ఒకటి, ఎవరికి కప్పుతున్నాం అనేటటువంటిది మా పార్టీలోకి వస్తున్నప్పుడు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎట్లాంటి కుంభకోణాలు లేనప్పుడు ఖచ్చితంగా మేము దాని మీద చేసినాము. దానం నాగేందర్ మీద ఎలాంటి ఆరోపణలు లేవా? వస్తామన్నాడు కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో చింతగట్టి సీడ్తామన్నారు తెలంగాణ ద్రోవులని, పక్కకు తీసుకొచ్చి కూర్చేసి మంత్రి పదవులు ఇచ్చిండ్రు అదే కేసీఆర్ గారు. అదే పని మీరు చేస్తున్నారా? ఇప్పుడు అదే పని చేస్తలేము అంటున్నా. మేము అట్లాంటివి చేస్తలేం కదా. తీసుకుంటున్నారు కదా, 3 ఎమ్మెల్యేలు చెప్పనీకే, మేము చేర్పించుకోవద్దని చెప్పనీకే ఏ కుంభకోణాలను ఉండా చూపించండి అంటున్నా. మీరే చెప్పారు కదా. దానం నాగేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మీరే. దానం నాగేందర్ పై ఆరోపణలు చేశారు అన్నప్పుడు రామ్మోహన్ గారి మీద భూ కబ్జాదారుడు 100 కోట్లు అని చెప్పారు మీరే. బీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు దేశవ్యాప్త రాజకీయాలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ధరల మీద, నిరుద్యోగం మీద, తెలంగాణ హక్కుల మీద కొట్లాడుతుంటే ఈ రెండు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల హామీల గురించి మేము నెరవేరుస్తున్న దాని మీద కొట్లాడుతున్నారు కామన్ ఎజెండా పెట్టుకొని. గీడ వీళ్ళిద్దరు ఒకటి. మీరు హామీలు నెరవేర్చకుంటే వాళ్ళే అండి కొట్లాడాలి. మీరు హామీలు నెరవేర్చకపోతే కొట్లాడాల్సింది బీజేపీ బీఆర్ఎస్, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కదా అవి. అవును సార్, కేసీఆర్ ఎందుకో మోడీని తిడతలేడు అంటున్నా, అధికార పార్టీ కదా. ఎందుకు తిడతలేడు? అట్లా కాదు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో లేరు, కేరళలోనో ఢిల్లీలోనో ప్రచారం చేస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి తెలంగాణలో ఎవరితో టచ్లో ఉన్నారు, ఏ పార్టీతో అండర్స్టాండింగ్లో ఉంది అనేది ఖచ్చితంగా ఒక హాట్ టాపిక్గా మారే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో కూడా.
అది లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక ప్రచారం కొంత ప్రభావం అయితే చూపింది. ఈసారి దాని ప్రభావం ఏమైనా ఉండబోతుందా లేదా అనేది మనం ఎన్నికల ఫలితాల తర్వాతే చూడాలి. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.